తిరుపతిలో అతి ప్రాచీనమైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైకి చేరి మద్యం మత్తులో ఓ వ్యక్తి హడావుడి చేయటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 3 గంటల పాటు శ్రమించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతన్ని కిందకు దించారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన 45 ఏళ్ల కుట్టడి తిరుపతిగా అతన్ని గుర్తించారు. మద్యం మత్తులో అతను ఆలయ కలశాలను ధ్వంసం చేయడమే కాకుండా కిందకు దిగేందుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రాత్రి సుమారు 10 గంటలకు ఏకాంత సేవ ముగిసిన వెంటనే అతడు ఆలయ ప్రహరీ గోడ దాటి భద్రతా సిబ్బంది కళ్లు గప్పి గోపురాన్ని ఎక్కినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో 2 కలశాలు దెబ్బతిన్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని కిందకు రావాలని పలుమార్లు కోరారు. అయితే మద్యం ఇవ్వనంత వరకు కిందకు రానని అతడు చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రత్యేక పోలీసు బృందాలు ఇనుప మెట్లు ఏర్పాటు చేసి తాళ్ల సహాయంతో అతడిని అదుపులోకి తీసుకుని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం అతడిని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. మద్యం మత్తులో ఉన్నట్లు, గోపురంపై ఉన్న సమయంలో మద్యం కోరినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెప్పారు.